ఎక్కువసేపు నాటకాలు ఆడడానికి కూడా ఏం లేదు ఇక్కడ. చూద్దాం, మరి నాకు కూడా అలాగే అనిపిస్తుంది, మీకు కూడా అలాగే అనిపిస్తుంది. మీరు కూడా గెస్ట్ చేసి SMS చేయడం మర్చిపోద్దు. GJ స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585. ఓకే, సో వారు ఎవరో చూసేద్దామండి మరి. లెట్స్ రివీల్ ఇట్ అండి. కంగ్రాచులేషన్స్ అండి, 25,000 తో మీ అకౌంట్ ఓపెన్ అయింది. ఓకే, పవర్ స్టేషన్ తెప్పించారని చెప్పారు మీ ఊరికి. అది మామూలు విషయం కాదు, అది చాలా మందితో కూర్చుకున్న పని. అండ్ మేమేం విన్నాం అంటే, ఒక చిన్న సంతకం పెట్టడానికి గవర్నమెంట్ ఆఫీస్ లో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీస్ లో ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. ఇల్లు కట్టుకోవాలన్నా, ఏం చెయ్యాలన్నా, ఈవెన్ ఒక చిన్న పవర్ కనెక్షన్ కావాలన్నా సంతకానికి ఇంత అని ఉంటుంది కదండి. మరి మీరు అంత పెద్ద పవర్ స్టేషన్ సాధించడానికి మీరు ఎంత కష్టపడ్డారు, ఎలా సాధ్యమైంది? మేడం, లీడర్స్ లో కూడా మనం వెళ్ళి వర్క్ తీసుకుంటే పని చేసే వాళ్ళు ఉన్నారు, మంచి లీడర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడంలో కూడా. తర్వాత అఫీషియల్స్ కూడా సిన్సియారిటీ గుర్తించే వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. అయితే మాకు అప్పుడు బొమ్మ వెంకటేశ్వర ఎమ్మెల్యే గారు ఉండేవాళ్ళు. ఆయన ద్వారా ఫ్రీక్వెంట్ గా కలిసినప్పుడు ఒక్క మీరు సబ్స్టేషన్ అంటున్నారు, సబ్స్టేషన్ చిన్న వర్క్, అది ₹1 కోటి. సబ్స్టేషన్ అంటే ₹1 కోటి, చాలా చిన్న విషయం అంటారా? బాగానే ఉంది మేడం. ఆ ఏరియాలో ఎవరు వెళ్ళాలని ఆ రోడ్ కంపల్సరీ క్రాస్ చేయాలి. ఇప్పుడు మా దగ్గర స్కూల్ కి వెళ్ళాలన్నా కూడా పిల్లలు, చిన్న పిల్లలు కూడా నదిలోంచి వెళ్ళాల్సిందే. అయితే అక్కడ ఉత్పత్తి అయిన ధాన్యం కూడా తీసుకెళ్లే మార్గం లేక ఎంతో కొంత అక్కడ లోకల్ గా విక్రయించే వాళ్ళు, అసలు ప్రొడక్షన్ కూడా ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో దాని మీద 3.5 కోట్ల బిడ్ మంజూరు చేయించడం జరిగింది, ఇదే ఎమ్మెల్యే గారిని పట్టుకొని. అండ్ వితౌట్ గివింగ్ ఎనీ లంచ్, సింగిల్ NP ఖర్చులు, అంటే వ్యక్తిగత మన ఖర్చులు తప్పితే ఎవరికి లంచం ఇవ్వకుండా ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ బిడ్జ్ కూడా మంజూరు చేయించుకోవడం జరిగింది. దాదాపు సబ్ స్టేషన్, ఇట్లా వాటర్ ఫెసిలిటీస్ అన్ని, 2 OHS ట్యాంకులు, కొరడా మండ ఎడుకట్టుకు ఒక ట్యాంక్ ఉంటే మాకు 2 OHS వాటర్ ట్యాంకులు ఉన్నాయి. అట్లా ఆ విధంగా ప్రతి పని సిన్సియర్ గా ఉండి మన అధికారులను గుర్తించినట్టయితే ఖచ్చితంగా ఒక్కసారి కాదు 4 సార్లు వెళ్ళినట్టయితే వాళ్ళు పని చేసి పెట్టేవాళ్ళు ఇప్పటికి ఉన్నారు. అంతే, నా బిడ్డే నడుస్తున్నాడు ఆ నదిలో అని ఫీల్ అవ్వాలండి. ప్రతి ఒక్కరిని నా బిడ్డ అనుకోవాలి కదండి, అప్పుడే సాధ్యమవుతుంది. లేకపోతే చేస్తే నాకు ఎంత వస్తుంది అని ఆశిస్తే జరగదు, ఎట్టుకలు జరగదు. మనం వ్యక్తిగతంగా నష్టపోతాం. వ్యక్తిగతంగా ఒక్కరం నష్టపోతే నా ఊరు 2,000 మంది జనాభా వాళ్ళు సుఖంగా ఉన్నారు. నేను వ్యక్తిగతంగా నష్టపోయడం జరిగింది వాస్తవం అందులో. కానీ చాలా మందికి ఏంటంటే పొలిటీషియన్ అంటే ఏదో డబ్బు వస్తుంది, ఏదో తింటున్నానే అపోహనే ఉంటుంది తప్పితే విలేజ్ లో అసాధ్యం మేడం అది. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ అనేది విలేజ్ లో ₹1 ఖర్చు పెట్టి పనిచేసినాం అంటే వీడికి ఏమో వచ్చింది, ఏం చేసినావు, ఎక్కడి నుంచి వచ్చింది, ప్రతి ఒక్కటి సవాల్, చాలా నిలదీస్తారు. సిటీలో అటువంటి పరిస్థితులు కోట్ల పనిచేసిన అడిగే వాళ్ళు ఉన్నారు. చదువుకునే వాళ్ళే నయం మేడం, వాళ్ళకంటే వాళ్ళకి అర్థం చాలా ఇబ్బంది ఉంటుంది అక్కడ. అట్లా చేస్తుంటారు, సోషల్ ఆడిట్ అన్నట్టు కదా ఆల్మోస్ట్. నిజమే, అంతేకాని వాళ్ళు మళ్ళీ మాటకి ప్రాణం కూడా ఇస్తారండి. వాళ్ళు ఒకవేళ మార్పు చేస్తే చూడండి, 25,000 మంది డొనేట్ చేశారంటే మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరు పిల్లల్ని స్కూల్ కి పంపిస్తున్నారు అంటే చైతన్యవంతం చేసేటువంటి స్ఫూర్తి కరెక్ట్ గా ఉండాలి మనిషి. డ్రాప్ అవుట్స్ లేరు మేడం, మా ఊర్లో లేరు. లేవు, డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు, కానీ నీళ్ళు ఎక్కడ బయట కనిపించవు. ఎవరింట్లో వాళ్ళే రీఛార్జ్ ఫిక్స్ చేసుకోవడం, ప్లాంటేషన్ అంటారు చూడండి, ప్లాంటేషన్ ఇంటింటికి ప్లాంటేషన్ చేసుకోవడం, కిచెన్ గార్డెన్స్ పెట్టుకోవడం, అటువంటి కిచెన్ వేస్ట్ అంతా అందులో చేయడం, ఆ విధంగా చేసుకోవడం ద్వారా అది నిర్మల్ గ్రామ పురస్కారం అని చెప్పి రాష్ట్రంలో ఫస్ట్ అవార్డు వచ్చింది మనకు. తర్వాత శుభ్రం అనేది రాష్ట్రపతి మన రాష్ట్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఎవరు మన డాక్టర్ స్వర్గీయ రాజశేఖర్ గారు ఫస్ట్ 2008 నవంబర్ 1 రాజశేఖర్ గారు కూడా శుభ్రం అవార్డు తీసుకోవడం జరిగింది. నేను ఇలాంటి వారు ఊరికి ఒక్కరున్నా చాలండి కదా, మన దేశం బాగుపడిపోతుంది. మీ ఊరంటే మీకు ఎంత ఇష్టం? నాకు ప్రాణప్రదం అండి. సెకండ్ రౌండ్ ఆడదాం అండి. ఈ రౌండ్ పేరు ఏంటంటే బంపర్ ఛాన్స్. ఒకే ముఖంలో 2 ఉంటారండి, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి అలా ఉంటుంది. సగం ఇక్కడ సగం ఇక్కడ, లేదా కళ్ళు మాత్రమే మార్చొచ్చు. సో వాళ్ళు ఎవరనేది మీరు గుర్తుపట్టాలి. సో ఈ రౌండ్ కూడా గెలిస్తే 25,000. అంటే 3 రౌండ్లు ఆడాలి. 3 రౌండ్లో ఏదో ఒక రౌండ్ మాత్రమే మీ సొంతం అవుతుంది. ఓకేనండి, మాక్సిమం అమౌంట్ మీరు నెక్స్ట్ రౌండ్ లో గెలవచ్చు. సో దాన్ని బంపర్ ఛాన్స్ ప్లీజ్. ఏర్పడుతుంది మేడం. ఒక్కరే తెలుస్తుందా? ఒక్కరు ఎవరు చెప్పండి. కింద రాజా అనుకుంటున్నా మేడం, ఇక్కడ ఓహో రాజా అనుకుంటున్నారా? బొక్కలకు సొట్టపోయింది చూడండి. అదే అదే అసలు
కళ్ళు దగ్గర నుండి వేరే ఉంది కదా అదే మేడం? అదే పాట వేరే పాట సో మీరు కూడా గెస్ట్ చేసి SMS చేయండి, బికాజ్ ఈ ఆట మీకోసం కూడా. సో మీరు చూస్తూ చూస్తూ ఆట ఆడొచ్చు గెలవచ్చు కూడా. సో ఇక్కడ మిగిలిన ప్రైజ్ మనీ మీరు గెలవాలంటే జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్స్ టైప్ చేసి 58585 కి SMS చేయండి. ఉదయ్ కిరణ్ మేడం. ఇంకొకరెవరు కంటి మీద కొంచెం మచ్చం ఉన్నట్టున్నారు. కరెక్ట్. Who is that? ఇది వేరు. ఇక్కడ ఇది ఉదయ్ కిరణ్. గెస్ట్ చేయండి తొందరగా గెస్ట్ చేయాలి. మీరు కాదు, మీరు. ఎందుకంటే ఫస్ట్ కరెక్ట్ SMS పంపిన వాళ్ళకి మిగిలిన ప్రైజ్ మనీ అందించడం జరుగుతుంది. సో లేట్ అయితే కష్టం. కళ్ళు దాటేవారు. ఇప్పుడు మీరు కింద పైన సో కింద ఉదయ కిరణ్ మీద దాటి ఏర్పడతలేదు మేడం. ఇందాక ఏదో పేరు చెప్పారు మీరు, రాజా. ఆయన పోలికలు ఎక్కడ కనిపించలేదు మీకు? సడన్ గా చూడండి. అనిపిస్తుంది మేడం, కానీ అవునో కాదని భయం. కిందిది ఉదయ్ కిరణ్, ఇదండి రాజా పైన రాజా అంటే. పైన రాజా హెయిర్ స్టైల్ కొంచెం పైకి వెళ్ళిపోయింది. అందులో మీరు ఎక్కువ సినిమాలు చూడరు కాబట్టి, సో మీకు నేను ఫ్యాన్ అయిపోయాను కాబట్టి నేను మీకు హెల్ప్ చేస్తానండి. ఒక చిన్న క్లూ ఇచ్చేస్తాను. చెప్పండి. ఒక పెద్ద హీరోది, ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చారు. డాక్టర్ సినిమా ఒకటి వచ్చింది. ఆ డాక్టర్ లో ఆ హీరోకి కాపీ కొట్టిస్తారు ఈయన. ఒక MBBS సినిమా వచ్చింది. సూర్యానా? సూర్య. మేబీ చూద్దామండి, నేను అనుకుంటున్నాను. అప్పుడప్పుడు నా గెస్ కూడా చాలా తప్పులు తింటుంది. సూర్య. చూద్దాం. లెట్స్ రివీల్ ఇట్ అండ్ సీ అండి. సూర్య అండ్ ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్. అవును మేడం. లెట్స్ సీ ఇట్. ఇట్ సూర్య అండ్ ఉదయ్ కిరణ్. సూర్య ఇంగ్లీష్ లెక్చరర్ ఆయన. సూర్య గారు, వి లైక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఎవరండి? ఉదయ్ కిరణ్. ఉదయ కిరణ్. సో 2 రౌండ్లు గెలిచేశారండి. కంగ్రాచులేషన్స్.